అక్టోబర్ 2వ తారీఖు నుంచి గాంధీ జయంతి రోజున లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజు నుంచి సమైక్యాంధ్ర కార్యక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి అహింసావాదంతో ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నత నాయకత్వ విధానాలతో పేరొందినటువంటి మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా జై జవాన్ జై కిసాన్ అని నినాదంతో చరిత్రకెక్కిన లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం. అటువంటి శుభదినంతో ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వివిధ కార్యక్రమాలు శాంతియుతంగా చేయాలని మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించడం జరిగింది. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. సమైక్యవాదం కొనసాగాలని, రాష్ట్రం కలిసి ఉండాలని, దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా రూపొందాలి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆకాంక్ష నెరవేరే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు మరొక దఫా వెళ్ళడానికి కార్యక్రమాలు రూపొందించాం. ఇందులో భాగంగా 2వ తారీఖున అంటే రేపు రాష్ట్రంలో సుమారు 175 నియోజకవర్గాల్లో అంటే 13 జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పాల్గొని నిరాహార దీక్ష కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రూపొందించబడ్డాయి. నవంబర్ 1వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం, అంతవరకు ఈ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టడం జరుగుతుంది. ఇందులో ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, నాయకులే కాకుండా సమైక్యవాదులు అందరూ కూడా పాల్గొవలసిందిగా మరొకసారి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 7వ తారీఖున ఎవరైతే రాజీనామాలు ఇవ్వకుండా ఉన్నారో అటువంటి వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వారి దగ్గరికి వెళ్లి ఈ సమైక్య నినాదానికి మద్దతు తెలియపరచాల్సిందిగా, రాజీనామాలు చేసి వారి సంఘీభావాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతూ శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సమైక్య తీర్మానం తీసుకురావాల్సిందిగా కోరమని వారికి విజ్ఞప్తి చేయాలనే కార్యక్రమం 7వ తారీఖున జరుగుతుంది. 10వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో రైతు సోదరులతో దీక్షా కార్యక్రమాలు, రైతు సోదరులు రాష్ట్రం విడిపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతారు, సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బందులు చేకూరుతాయి, వ్యవసాయానికి జరగబోయే నష్టాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులు చేసేటువంటి దీక్ష. 17వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిక్షాలు, ఆటోలతో కార్మికులు ఒక ర్యాలీగా తీయాలనేటువంటి కార్యక్రమం రూపొందించడం జరిగింది. 21వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు చేసి మానవహారాలు చేయాలని రూపొందించడం జరిగింది. 24వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీస్ యువజన విభాగాలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. 26వ తారీఖున అన్ని జిల్లాల్లో సర్పంచులు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వారంతా ఒకరోజు దీక్షా కార్యక్రమం
జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేయాల్సిందిగా రూపొందించడం జరిగింది. అదేవిధంగా 29వ తారీఖున విద్యార్థులతోనూ యువకులతోనూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు ర్యాలీస్ నిర్వహించాల్సిందిగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి 1వ తారీఖున అన్ని గ్రామ పంచాయతీల్లో సమైక్యాంధ్ర కోరుతూ గ్రామ సభలు పంచాయతీ సమావేశాలు పెట్టుకుని తీర్మానాలు చేయాల్సిందిగా ఒక ప్రోగ్రాం రూపొందించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఏదైతే సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో 15 నుంచి 20వ తారీఖున తలపెట్టినటువంటి మధ్యలో తలపెట్టేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమైక్యవాదులందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటాను. బహుశా ఈ రోజు ఏదో టైంలో ఆ డేట్ కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీనికి సమైక్యవాదులందరూ ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా నిన్నే జగన్ గారు కూడా చెప్పారు స్పష్టంగా, సమైక్య తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే వారితో మేము సంతకం పెట్టి ఉంటాం, కలిసి పోరాడతామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతనుంది. ఈరోజు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలంటే సమైక్యంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందని నమ్మినటువంటి పార్టీ కాబట్టి అందరికీ, ఒక రాజకీయ పార్టీలే కాదు, ఉద్యోగస్తులే కాదు, కార్మికులే కాదు, యువత కానీ, వివిధ వ్యాపార వర్గాలు కానీ, వివిధ సోషల్ వర్కర్స్ కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా హైదరాబాదు ఎన్నుకోవడానికి కారణం కూడా ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి హైదరాబాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు సమావేశాలు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఏదో రెచ్చగొట్టాలనో ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి సమావేశం కాదు. కేవలం సోదరభావంతో ప్రతి ఒక్కరికి రాష్ట్ర సమైక్యంగా ఉండడం వల్ల జరగబోయేటువంటి లాభాలు వివరించాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం కాబట్టి అన్ని ప్రాంతాల్లో సమైక్యవాదం కోరుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. వారికి కాకుండా ఏర్పాటువాదం కోరుకునే వ్యక్తులకు కూడా ఈ సమైక్యవాదం వల్ల జరగబోయేటువంటి లాభాలు ఏంటి, ఏం జరుగుతుందన్నది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఒక రాజకీయ పార్టీగా ప్రజాపక్షాన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే హైదరాబాద్ లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏర్పాటువాదం కోరుకునేటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ దయచేసి మీరు కూడా ఒక సోదరభావంతో అర్థం చేసుకొని ఈ సమావేశానికి మీ పూర్తి సహకారం అందించాల్సిందిగా, మీ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా మేము చెప్పాల్సినటువంటి ఏదైతే ఉందో అది కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక అవకాశం ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి హైదరాబాద్ లోనే సముచితమైనటువంటి ప్రాంతం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మానుకోట ఘటన పునరావృతం అవుతుందని కేసీఆర్ అన్నాడు. అదేవిధంగా షర్మిల పాకిస్తాన్ తో పోల్చింది, అట్లాంటప్పుడు ఆయన ఎందుకు ఉండాలి? అది మానుకోట అదొక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన వెనక ఏ శక్తులు ఉన్నాయని అందరికీ తెలుసు. అది ప్రజాశక్తులు కాదు ఉన్నది. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఏ రకంగా చేయించారో అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు షర్మిలమ్మ గారు అన్నది కూడా, షర్మిల అన్నది పాకిస్తాన్ లాగా మన దేశంలో అంతర్భాగం. ఇది పాకిస్తాన్ లో వేరే దేశం కాదు హైదరాబాదు. పాకిస్తాన్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలి, కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే తీసుకోవాల్సిన అవసరం. మన రాజధానిలో వెళ్ళడానికి మనకు స్వేచ్ఛ లేకపోతే ఇంకెవరు స్వేచ్ఛ ఉంటుంది? మన రాజధానికి మనం వెళ్ళడానికి వీల్లేదని అడ్డు పెట్టి ఆటంకం పెట్టేటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి లేదు. ఇది మా రాజధాని, మా సొంతం, మన రాజధాని,
అనే సందర్భంలో ఆవిడ చెప్పారు చెప్తే దాన్ని వేరే రకంగా వక్రీకరించడం మంచిది కాదు. ఇప్పటికీ హైదరాబాద్ అందరి రాజధాని. నేను కూడా కేసీఆర్ గారిని కానీ తెలంగాణ కోరుకునేటువంటి నాయకులు కానీ హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా మీ వాదాన్ని ఏర్పాటు వాదం అంటున్నారు, ఆ వాదాన్ని వినిపించాలనుకున్నప్పుడు మీరు విజయవాడ సమావేశం పెట్టండి, తిరుపతిలో పెట్టుకోండి, వైజాగ్లో పెట్టుకోండి. మేము పూర్తి సంపూర్ణ సహకారం ఇస్తాం. ఎందుకంటే మీరు విభజన మీరు ప్రాథమికంగా కోరుకుంటున్నటువంటి వ్యక్తులు, ఆ రకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ కాబట్టి మీ వాదాన్ని మీరు వినిపించుకోవడం మీ ధర్మం. మీరు కూడా అక్కడ సమైక్యంగా కోరుతున్నటువంటి ప్రాంతాల్లో మీటింగ్ పెట్టి అక్కడ కూడా మీ వాదాన్ని విభజన వల్ల ఏం మేలు జరుగుతుంది ఉభయ ప్రాంతాలకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. ఆ రకంగా మీ వాదన ప్రజలు మీ వాదన అంగీకరిస్తారా, మా వాదన అంగీకరిస్తారా అల్టిమేట్ గా నిర్ణయించాల్సింది ప్రజలు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రజల నిర్ణయం వరకు లేదు. ఇది ఏదేమైనా ఆ రకంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టి పెట్టుకునేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. ఇక్కడ ఏర్పాటువాదులు సమావేశం పెట్టుకుని వాళ్ళు చెప్పవచ్చు, లేదు సమైక్యవాదులు సమావేశం పెట్టుకోవచ్చు. ఇక్కడే కదా హైదరాబాద్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హైదరాబాద్ రాష్ట్రానికి రాజధాని నుంచి మేము అనుకుంటున్నాం. రాష్ట్రానికి రాజధాని కాదని ఎవరైనా చెప్పగలుగుతారా? రాష్ట్రం ఇంకా విడిపోలేదే, కలిసే ఉంది. అందువల్ల దయచేసి మన వాదన మనం చెప్పుకుంటాం, జరగాల్సిన అట్టగా జరుగుతాయి. వీటి గురించి మనం ఒక అన్నదమ్ముల్లాగా ఒక సోదరభావంతో కుటుంబ సభ్యుల్లా ఇంతవరకు రాష్ట్రం అంతా కూడా కలిపి ఆ రోజు సమైక్యవాదం అనేటువంటి భావన మొదట వచ్చింది, సమైక్య రాష్ట్రం ఏర్పడింది ఇక్కడ పుట్టింది, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఎంతవరకు మనంతా కుటుంబ సభ్యుల్లా ఉండేవాం కాబట్టే ఈ రోజు ఎంత కీర్తి ప్రతిష్టలు హైదరాబాద్ కి అందరూ కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని వల్ల అందరూ కూడా లబ్ధి పొందే కార్యక్రమాలు చేద్దాం. మొన్న ప్రత్యేక సమావేశానికి మన ఎవరు ఏమన్నారు విజయవాడ గుంటూరులో ప్రత్యేక సమావేశం మీటింగ్ పెట్టుకుంటా బహిరంగ పెడతాం అంటే ధరనేమో ఎవరైనా సరే నేను వ్యక్తిగా నేను అడ్డుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీగా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ జేఏసీ మీటింగ్ అడ్డుకోవాలని అనుకున్నారు కానీ అడ్డుకోవడం కాలేదు కదా. పెర్మిషన్ ఇచ్చింది, కోర్టు అంగీకరించింది అన్నీ అయినాయి. భావస్వరూపి అన్నటువంటి వాళ్ళందరినీ రావచ్చు అని చెప్పాను స్పష్టంగా. సమైక్యవాదం కోరుకున్న అందరూ ఆహ్వానితులే. మేము శాంతియుతంగా వెళ్తామని ఇప్పుడు మొన్న జేఏసీ మీటింగ్ పెడితే ఏదో జరుగుతుందనేసి పెద్ద ప్రచారం జరిగింది. ఏం జరిగిందమ్మా? ఏమీ జరగలేదే. ఎక్కడో ఒకటి రెండు స్టేజ్ ఇన్సిడెంట్స్ తప్పితే ఎక్కడేం జరగలేదే. అల్టిమేట్ గా మనం ఒక మానవతా దృక్పథంతో ఉభయ పక్షాలు ఆలోచిస్తే ఏం కాదు. సమైక్యవాదం పోటీ వాళ్ళకి మా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్తున్నాం ఎవరికైనా. మాది రాజకీయ పార్టీ, వాళ్ళేమో రాజకీయ పార్టీ కాదు ఆధిపత్యం గురించి అనుకోవడానికి. రేపు అశోక్ బాబు గారు పోటీ చేస్తారు ఏమైనా, అదే రాజకీయ పార్టీ కాదు కదా. వాళ్ళతో పోటీ వారికి మరింతగా సహకరిస్తాం, మేము మద్దతు తెలియపరుస్తాం. వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వమంటారు ఈ కార్యక్రమాలకు. అందరూ ఆలోచన సమైక్యవాదం, సమైక్య రాష్ట్రం కావాలన్నది తప్పనిసరిగా మా సహకారం ఇప్పుడు ఉంటుంది. బీజేపీ అంటే మీరు ఫైర్ అవుతూ వచ్చారు, మద్దతు పార్టీతో మా పార్టీ కొత్తే ఉండదని చెప్పారు. కానీ మీ అధినేత చూస్తే పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారు. ఆ ముసుగు తొలగించుకోండి అంటే మీకేం చెప్పారమ్మా పొత్తు ఉంటుందని చెప్పారు కదా సార్. హిందుత్వం ముసుగు తొలగించుకొని వస్తే ఇప్పుడు దాకా మీరు అసలు బీజేపీ అంటేనే తిరుగుతూ వచ్చారు. అలాంటిది మీరు నా ఇండికేషన్ ఇవ్వడానికి ఏమన్నారు? మోడీ పరిపాలన పరిపాలన అన్నారు. ఇదే వేదిక మీద మీరు అసలు మోడీ అక్కడ గుజరాత్ కానీ ఆయన తప్పనిసరి ఇంకో మాట కూడా అన్నారు, మీరు మర్చిపోతున్నారు. పరిపాలన బాగుందంటూ ఆయన లౌకికవాదంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో లౌకికవాదులందరూ కూడా లౌకికవాదంతోనే ఉండాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది లౌకికవాదం. ఆ లౌకికవాదంతోనే ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మాట్లాడుతూ ఎన్నిసార్లు ఎన్ని సమైక్యంగా లెటర్స్ మీద సంతకాలు పెడతారు మాట్లాడితే ఏదైనా ఒక స్టాండ్ మీద ఉండాలి కానీ మాట్లాడితే నేను పెడతాను ఎవరు మినిస్టర్
దాని మీద నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎవరిని మాట్లాడితే మాట్లాడతాను. ఈ ప్రోగ్రామ్స్ లో రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ముందు కూర్చొని ఒత్తిడి చేస్తామనేది ఉంది. అంటే రాజీనామాలు చేస్తే నిజంగా సమైక్యాంధ్రకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని ఇప్పటికే మీరే యూటర్న్ లేదు, ఇది మీరు ఆ రోజు మీరు రాలేదు ప్రెస్ మీట్ కి, యూటర్న్ కాదు, మేము ఇప్పుడు అదే స్టాండ్ లో ఉన్నాం. ఈ రోజు మేము ఏం చెప్తున్నాం, శాసనసభ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పెట్టి అందులో తీర్మానం చేయమన్నాం. తీర్మానం చేసాక అప్పుడు రాజీనామాలు చేయాలన్నాం. నిరసన అంటే గాంధీవాదంతోనే మీరు కూడా సహకరించండి, సమైక్యవాదంతో రండి బయటికి. మీ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం వాళ్ళేమో వాళ్ళు సమైక్యమైన ఉత్తరం రండి అని వాళ్ళని అడుగుతారు, ఇచ్చిన ఉత్తరం విత్డ్రా చేయమని. కాంగ్రెస్ వాళ్ళకి మీ అధిష్టానానికి మీద గట్టిగా ఒత్తిడి తీసుకురండి, సమైక్యంగా ఉండేటట్టు చేయండి అని కోరటమే. ఏదో ఇది ఘర్షణతోనో లేదంటే వాళ్ళ ఇంట్లో ముట్టడించాలన్న కార్యక్రమం ఏం కాదు. మరి శాంతియుతంగా పోయి ఒక గులాబీ పువ్వు ఇచ్చి మీరు కూడా సహకరించండి, కార్యక్రమం చేయండి, అందరూ కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం కోరడం గురించే. ఎందుకంటే చాలా మంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సమైక్యవాదానికి ఓపెన్ గా చెప్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. లేదు, సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పాం కదా, సమావేశాలు పెట్టి సమావేశంలో తీర్మానం అయినాక రాజీనామా చేయమంటారు. ఇది కాదు కదా, గవర్నమెంట్ రికమెండ్ చేయాలి కదా స్పీకర్ కి. టీపీ వాళ్ళంటే ప్రధాన ప్రతిపక్షం, డిమాండ్ అంటూ చేయాలి కదా, అసలు డిమాండ్ లేదు కదా, డిమాండ్ ఎక్కడ ఉందా? ఈ సభాహరి గారు ఎపిసోడ్ సార్, ఆయన మళ్ళీ జగన్ తో మాట్లాడతాను, మీ పార్టీలోకి వస్తానంటున్నారు. మీరేమో బిహైండ్ దట్ కొంతాల్ గారు ఉన్నారు, సభాహరి గారిని బయటికి పంపించడం ప్రచారం జరుగుతుంది. నో కామెంట్స్. పార్టీ అధిష్టానం తీసుకోవడం ఏమి కాదు, పార్టీ అధిష్టానం ఉంది, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఏదైనా సరే. నేను కాదు కదా తీసుకునేది, పాలసీ మ్యాటర్స్ నేను కాదు కదా తీసుకునేది, పార్టీ అధిష్టానం ఉంటది, పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో తీసుకుంటారు అధిష్టానం. యూపీఏతో పొత్తు పెట్టుకుంటాను గతంలో జగన్ అన్న మాటలనే సభాహరి గారు అన్నారు. మరి అలాంటి ఏ తప్పు లేకుండా ఆయన వివరణ కూడా అడుగుతున్నాం, ఈ పార్టీ నుంచి ఆహ్వానం లేదు, మాకు సంబంధం లేదు, బయటకు వచ్చేది. అసలు వివరణ ఏకమ్మా, అసలు ఆయన పార్టీ గారిలో లేదు కదా. ఏది ఏ మాటలు, ఏది ఎవరిని, నేను దాని గురించి అసలు కామెంట్ చేయదలుచుకోలేదు, దాని గురించి ఎందుకు మాట. పార్టీలో గత 2.5 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ ఎన్నికల దగ్గర పడే కొద్దీ చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మీ పార్టీలో వచ్చి చేరుతున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు జగన్ పార్టీ పెట్టక ముందు నుంచి మీతో ఉన్న వాళ్ళు ఇప్పటికే కోఆర్డినేటర్ గా ఫిక్స్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి సార్? ఎప్పుడు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటది. రాజకీయ పార్టీలు అనేసరికి పోలరైజేషన్ వస్తుంది, సమయానుకూలంగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, అక్కడ పార్టీ అవసరం బట్టి తీసుకోవాల్సి వస్తే తీసుకుంటారు. అధ్యక్షుల వారికి ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుంది. పార్టీని బలపరచుకోవాలి, ఇంకా మనం ఉంటారు తప్పనిసరి ఉంటాయి. ఇప్పుడెప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఏం లేవు, ఇవన్నీ డిసైడ్ చేయడానికి ఎలక్షన్ టైం కాదు ఇది. ఇప్పుడు అంతా రాష్ట్రం అంతా కూడా సమైక్యవాదంతో సమైక్యంగా ఉండాలనే నినాదంతో వెళ్తుంది. ఇప్పుడు రాజకీయ ప్రక్రియలకు ఏమాత్రం అవకాశం లేదు. చూద్దాం, ఇది జనరలైజ్ చేసి ఇదే ఫ్యాక్టరీ ఏం కాదు కదా, అది జనరలైజ్ చేయలేము. వ్యక్తులు బట్టి అక్కడ పరిస్థితులు బట్టి ఉంటాయి. లేదు, ఏం డిసైడ్ చేయలేదండి, కోఆర్డినేట్ ఇస్తే వాళ్ళు. ప్రస్తుతం హైదరాబాద్ అని అనుకుంటున్నామండి, హైదరాబాద్. ఈసారి అయినా సరే ఇచ్చినటువంటి ఉత్తరం వెనక్కి తీసుకొని సమయంగా ఉండాలని చెప్తారేమో ఆశిద్దాం. ఎవరు ఈ ప్రశ్నలన్నీ అంతకుముందు సమాధానం చెప్పేశారు బ్రదర్, మీరు ఆ రోజు లేరు ప్రెస్ మీట్ లో. కేవలం ఇప్పుడు ఆందోళన ఈ 13 జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ కార్యక్రమాలు రూపొందించాం. తర్వాత 10 జిల్లాలకు సంబంధించి వాటికి త్వరలోనే
మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెట్టుకొని అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఏం చేయాలన్నది ఆ కార్యక్రమం కార్యాచరణ వేరేగా ఉంటుంది. అక్కడ చేయాల్సిన కార్యక్రమం అక్కడ చేస్తాం. ఎక్కడ ఉంటుంది అంత ఏదైనా సమైక్యంగా అంత రాష్ట్రం అంతా ఒకటి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమస్యలు కావాలి, అన్ని ప్రాంతాల సమస్యల గురించి మేము పోరాడతాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.